ఎంతో రాజకీయ అనుభవం, విజనరీ ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పోరాట పటిమ కలిగి ఉండి హృదయం నిండా దేశభక్తి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడైతే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి చాలా సంతోషకరమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే ఏ క్షణంలో ఏం జరిగిద్దో తెలియదు, వాక్ స్వాతంత్రం కూడా ఉండేది కాదు సామాన్య ప్రజలకైతే. అలాంటి ప్రభుత్వం నుండి ఈ రోజున స్వేచ్ఛావాయువులుగా ఉన్నట్టుగా, మరొక స్వాతంత్ర పోరాటం తర్వాత స్వతంత్రం వచ్చినట్టుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఇది తట్టుకోలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలుగా ఇంతవరకు ఆయన బయటికి రాలా. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోయారు. అసలు ప్రజలు ఎక్కడా కూడా ఒక వైసీపీ పార్టీ ఉందని కానీ, లేకపోతే ఇంకోటి ఉందని కానీ ఎక్కడా కూడా ప్రజలు లేదు. ఎంతసేపటికి మంచి ప్రభుత్వం, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఒకవైపు పోలవరం కానివ్వండి, మరొక వైపు అమరావతి కానివ్వండి, ఇలాగ ప్రతిదీ వైజాగ్, కర్నూలు, ఇటువైపు ప్రతి ప్రాంతాన్ని కూడా, చివరి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉనికిని కోల్పోతూ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇలా అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని, అరాజకాలు సృష్టించాలని, కుల మత భేదాలు రెచ్చగొట్టి మేము కూడా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఒక శుద్ధ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో భాగంగా వారికి అంబటి రాంబాబు గారు లాంటి నాయకులు ఒక పావుగా వాడుకుంటూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి వాగ్వాదంలో మధ్యలోకి కులాన్ని తీసుకొచ్చారు. అనింది ఎవరు? ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి, గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 66 కోట్ల మంది ప్రజలకు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ రెండిట్లో చంద్రబాబు గారికి కానివ్వండి, అంబటి రాంబాబు గారు జరిగిన మధ్యలో కాపు కులం ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాం మేము కాపు సంఘం తరఫున. కాపులకి ఏం సంబంధం? అనింది రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టుగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, అప్రజాస్వామికంగా, మహిళలు తలదించుకునే విధంగా అవమానకరంగా మాట్లాడింది అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారికి చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. మధ్యలో కాపు కులం ఏం చేసింది? కాపు కులాన్ని ఎందుకు లాగుతూ ఉన్నారు? అదిగాక అంబటి రాంబాబు గారు ఎప్పుడు ఒక మాట అంటారు, నేను కాపు జాతికి సంబంధించిన వాడిని కాదు, కాపులు తిరుగుబోతులు, తిండిపోతులు, అలాగే నరమాంస భక్షకులు అనే విధంగా ఆయన మాట్లాడి కాపు కులాన్ని ఎప్పుడైతే అవమానకరంగా మాట్లాడాడో ఆ రోజునే కాపు కులం అంబటి రాంబాబు గారిని వెలేసింది కాపు కులంలో నుంచి. అసలు అంబటి రాంబాబు గారికి కాపు కులానికి సంబంధం లేదని చెప్పి 2021లోనే కాపునాడు కానివ్వండి, కాపులు కానివ్వండి అతను వెలేశారు. అలాంటిది ఈ రోజున రాష్ట్రంలో, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడటానికి ఇలాగ అంబటి రాంబాబుని ఆడుకున్నారు. మేము అంబటి రాంబాబు గారిని, అలాగే వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను అడుగుతూ ఉన్నాం, వైసీపీలో మొలతాడు కట్టుకున్నటువంటి రెడ్లు ఎవరు లేరా? తగుదనమ్మా అని మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు? మిమ్మల్ని ఎందుకు బలిపరిచి చేస్తున్నారు? మీకు ఆలోచన లేదా? మీరెందుకు వస్తున్నారు? సుబ్బారెడ్డి లేడా? పెద్దిరెడ్డి లేడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేడా? అలాంటి ఎంతోమంది రెడ్లు ఉన్నారు కదా, వాళ్ళని ముందుకు పెట్టి వాళ్ళ చేత అనిపించగా చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళు అనరు, మిమ్మల్ని వాడుకుంటారు. మీరేమో జగన్మోహన్ రెడ్డి విసిరేసి ఎంగిలి మీదకు ఆశపడతారు. మిమ్మల్ని ఏమైనా అంటేనేమో కాపు కులాన్ని తీసుకొస్తారు. ఈ సందర్భంగా చెప్తున్నాం, వైసీపీలో ఉన్న కాపు నాయకులకి అలాగే కులానికి ఎలాంటి సంబంధం లేదు. కాపు అభివృద్ధి కోరుకునేవాడు, కాపు సంక్షేమాన్ని కోరుకునేవాడు కాపు నాయకుడు అవుతాడు. కానీ ఏదో రెడ్ల దగ్గర ఊడుకుని చేసుకునేవాడు కాపు నాయకుడు ఎట్ట అవుతాడు? వాళ్ళ దొడ్లో కట్టేసినటువంటి గొడ్డు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గొడ్ల సావిడిలో కట్టేసినటువంటి గొడ్డువు నువ్వు కాపు కులానికి ఏం సంబంధం? అలాగే మనం తుని ఉద్యమం చేసాం. దేనికి? రిజర్వేషన్ల కోసం. కాపులకి అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదుగుతారని చెప్పేసి ఉద్యమం చేశాం. ఎవరు? మీరే వెనక నడిపించారు ఆ రోజున ఉద్యమాన్ని. మాకు తెలియలే, ఆ కుట్రలు తెలియలే మాకు, కానీ మీ అందరూ నడిచాం మేము. కానీ ఈ రోజున తుని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీ అయ్యారు, మంత్రులు అయ్యారు, మేయర్లు అయ్యారు. కానీ కాపు ఉద్యమాన్ని, కాపుల జీవితాన్ని నాశనం చేశారు. కాపులకి గుండెకాయ లాంటి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కాపులకి నేను రిజర్వేషన్లు ఇవ్వాలని ఖండికి చెప్పాడు.
అంత కరాఖండిగా చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు? మీ నోట్లు ఆ రోజున ఎందుకు మోగపోయినాయి? కాపులని గుంతుచించుకుంటున్నా ఇప్పుడు మీరు ఆ రోజున కాపుల జీవితాలకి గొడ్డలు పెట్టి లాంటి రిజర్వేషన్ నేను ఇవ్వనని కరాఖండిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆ రోజున ఎందుకు ఎదిరించలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇంకా దారుణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే కేంద్ర ప్రభుత్వం వెనకబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు కానివ్వండి, కాపు కులానికి ఏం చేయలేదు, నేను ఇదన్నా చేద్దామనేటువంటి ఒక ఒప్పందం ప్రకారం కానివ్వండి 10%లో 5% కాపులు కేటాయించారు. అది కూడా నువ్వు అధికారులకు రాగానే తీసేశావు. దానివల్ల ఎంతమంది కాపు విద్యార్థులు, కాపు ఉద్యోగులు నష్టపోయారు తెలియదా మీకు? ఇంత దుర్మార్గాలకు వడగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఊడిగించేస్తా, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటా, ఈ రోజున నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి కాపు కులానికి అంటగడతారేంటి మీరు? కాపు కులానికి అంబటి రాంబాబు గారికి అసలు సంబంధమే లేదు. అలాగే అంబటి రాంబాబు గారు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, మేము చట్ట ప్రకారం మాకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. అమ్మా, వాళ్ళ కుటుంబ సభ్యులకు చూద్దాం ఉన్నాం. అంబటి రాంబాబు గారు ఒక మంత్రిగా ఉండి సంజనా సుకన్య అని అరగంట గంట అని అన్నప్పుడు మీ భార్య అయినటువంటి ఆమె స్పందించాలి. అయ్యా రాంబాబు, నీ వయసు ఏంది, నువ్వేంది, ఇదేంది, మన కుటుంబ పరువు పోతుందని చెప్పి ఆ రోజు ఆయన భార్య కనుక ఆపినట్టయితే మేము సంతోషించేవాళ్ళం. అరే పవన్ కళ్యాణ్ నువ్వు కాపని చెప్పుకున్నావు, తాటి కులస్తుడేగా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు, అలాగే 6 బెల్లాలు, కార్లు మారుస్తాడని చెప్పేసి అంబటి రాంబాబు గారు అన్నప్పుడు, అమ్మా మౌనిక, మీ నాన్నగారు అన్నప్పుడు నువ్వేం చేసావమ్మా? ఆ రోజున కనుక నువ్వు ఖండిస్తే ఈ రోజున నీ వెనకాల 10 మంది ఉండేవాళ్ళు. అలాగే సత్తెనపల్లిలో ఒక ఒడిర్ కులానికి చెందినటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి వచ్చినటువంటి సహాయ నిధిని 5 లక్షలు వస్తే దాంట్లో 2.5 లక్షలు నాకు కావాలనేటువంటి శవాల మీద పేలారేటువంటి వ్యక్తి మీ మామ. ఎవరు అల్లుడు వచ్చాడు మీడియా ముందుకి, మా ఘోరం జరిగిపోయిందని. అదే అల్లుడు, మామా ఇది శవాల మీద డబ్బు మనకొద్దు, ఆ ఉసురు నా పిల్లలకి నీ కూతురికి మన కుటుంబానికి తగులుతుందని చెప్పి ఆ రోజు నువ్వు కనుక ఆపినట్టయితే ఈ రోజున నీకు సపోర్ట్ వచ్చేది. చేయాల్సిన దుర్మార్గాలు, మాట్లాడవలసిన దుర్మార్గాలు, అనకూడని మాటలు, వినకూడని మాటలు మాట్లాడేటువంటి అంబటి రాంబాబు గారికి ఈ రోజున కాపు కులం గుర్తొచ్చిందా? కాపు కులం సంబంధం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కాపు కులం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాపులకి మంత్రులకు చెప్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీరు ముద్రగడ పద్మనాభం గారిని స్ఫూర్తిగా తీసుకోండి. పెద్దోడు, వయసులో పెద్దోడు, చేదస్సుకోడు ఎవరైనా కానివ్వండి, అన్నమాట ప్రకారం పద్మనాభరెడ్డిగా ఆయన మార్చుకున్నాడు. అలాగే మీరు కూడా వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా కాపులని చెప్పుకునే అర్హత మీకు లేదు. కాబట్టి మీరు అంబటి రాంబాబు రెడ్డి, బొద్ద సత్యనారాయణ రెడ్డి, దాడిశెట్టి రాజారెడ్డి, వంగా గీతారెడ్డి, ఇలాగా రెడ్లు మొత్తం పెట్టుకోండి. పేర్ని నాని రెడ్డి ఉన్నాడు అక్కడే, అలాగే ఇంకొక గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు. మీరందరూ రెడ్లు పెట్టుకోండి. కాపులకి మీకు ఎలాంటి సంబంధం లేదు. కాపు సంక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అలా అంటూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వాన్ని ఇదే చేస్తూ ఉంటే అసలు అంబటి రాంబాబు గారికి ఫస్ట్ నుంచి కాపులు అంటే పడదు. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు స్థాపించిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఊడిగిన చేస్తా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఎంత వ్యక్తిత్వహనం చేశారో మనం అందరం చూసాం. రాజశేఖర రెడ్డి గారికి, జీవిత గారికి చెప్పి, సినిమా నటులు రాజశేఖర్, జీవితకి చెప్పి ప్రతిరోజు అరగంటకు ఒకసారి ఫోన్ చేసి చిరంజీవి గారిని తిట్టండి, మీరు బదనామం చేయని చెప్పి ప్రోత్సహించింది అంబటి రాంబాబు గారు కాదా? అలాంటి వాళ్ళకి మీరు చేసేది. మీరు కాపు కులం అని చెప్పుకోవాలంటే, కాపు కులం ఎవరైనా మా పలానా వాడు, పలానా అంబటి రాంబాబు మా కాపు కులస్తులు అని చెప్పుకోవాలంటే నీకు ఒక అర్హత ఉండాలి. నీకున్న అర్హత లేనిది రెడ్ల సావిట్లో గొడ్డులాగా ఉన్నావు. మరొక వైపు కాపులకి ఏదన్నా అన్యాయం జరిగితే కానివ్వండి, కాపులకు రావాల్సిన ప్రభుత్వ పరంగా చట్ట ప్రకారంగా రావాల్సినవని ఏదన్నా పోరాడావా? ఏమి లేదు. ఎంతసేపటికి నీ స్వార్థం కోసం చేసుకున్నావు. అలాగే చేసుకో. అలా కానీ మనం కాపులు ఎవరైనా కానీ ఒక్కసారి గుర్తుంచుకోండి, మనకి ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆదర్శవంతమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని మనం చూసుకోండి. ఆయన చిరంజీవి గారు తమ్ముడు అని చెప్పి అనుకున్న సినిమాలోకి వచ్చి కష్టపడి తనకంటూ ఒక